నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్కి స్వాగతం. యోగా అంటే యుజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చినది యోగా. యోగా అంటే కలయిక, కూడిక, కలుపుట. ఏ మనిషి అయితే శరీరాన్ని, మనసుని ఒక దగ్గర ఉంచి పనిచేస్తారో 100% ఆ పనిని పూర్తిగా చేయగలుగుతారు. యోగాలో ఆసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్లు ఉంటాయి. యోగా వల్ల బీపీ, షుగర్ రాకుండా ఉంటుంది. లంగ్స్ బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటేషన్ పెరుగుతుంది. యోగా వల్ల శాంతి, ఏకాగ్రత, ఆరోగ్యం, జ్ఞానం పెంపొందించుకోవచ్చు. ఈ యోగా 25 సంవత్సరాల పూర్వమే ఉండేది, కానీ ఆచరణలో రాలేదు. మొట్టమొదట 2015వ సంవత్సరంలో యోగా ఆచరణలోకి వచ్చి యోగా డేను నిర్వహించుకుంటున్నారని ప్రకృతి ఆశ్రమ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి కృష్ణయ్య, గౌరవ సలహాదారులు మొక్కల వెంకటయ్య, యోగా గురువులు కొచ్చెర్ల కమలారాణి తెలియజేశారు. ఈ సందర్భంగా అందరికీ 10వ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ ప్రకృతి ఆశ్రమంలో ఆశ్రమ కోఆర్డినేటర్ సుగుణారావు ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు. ముందుగా మొక్కలు నాటి యోగా డే సందర్భంగా యోగా ఆసనాలు, మెడిటేషన్ చేశారు. అనంతరం మొక్కలు బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రకృతి ఆశ్రమ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి కృష్ణయ్య, గౌరవ సలహాదారులు మొక్కల వెంకటయ్య, యోగా గురువులు కొచ్చెర్ల కమలారాణి, సుమిత్రాదేవి మాట్లాడుతూ యోగా అంటే ఆరోగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. యోగా వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాల్లో జీవించడానికి చాలా ఉపయోగకరమైనది. యోగా వల్ల శాంతి సమకూర్చుట, ఏకాగ్రత, జ్ఞానం పెంపొందించుకోవచ్చు. ఈ యోగా వల్ల మానసిక ఒత్తిడి, బీపీ, షుగర్ రాకుండా లంగ్స్ బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఒక కుటుంబము, ఒక సమాజము, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ యోగా 2500 సంవత్సరాల పూర్వమే ఉండేది. యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి మోడీ 2014వ సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో యోగాన్ని అమలు చేసే విధంగా ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రవేశపెట్టి 2014 డిసెంబర్లో ఏకగ్రీవంగా అన్ని దేశాల్లో తీర్మానం చేసుకొని మొట్టమొదటి సంవత్సరం 84 దేశాల నుండి 35,945 సభ్యులను ఒక చోట చేర్చి యోగాని ఆచరణలో తీసుకొచ్చిన ఘనత ప్రభుత్వందేనని వారు తెలియజేశారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షురాలు కొచ్చెర్ల కమలారాణి బుద్ధ భూమి పుస్తకాలను ఇవ్వడం జరిగింది. ప్రకృతి ఆశ్రమ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి కృష్ణయ్య, గౌరవ సలహాదారులు మొక్కల వెంకటయ్య, ఆశ్రమ కోఆర్డినేటర్ జి సుగుణారావు, యోగా గురువులు శ్రీనివాసరాజు, కమలరాణి, రాజేంద్ర ప్రసాద్, సుమిత్రాదేవి, శారద, లక్ష్మి, చందన, ఆశ్రమ సభ్యులు గడ్డం రాజశేఖర్, మొక్కల రాజశేఖర్, పిచ్చయ్య, సాగర్, KH ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ 10వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా యోగకోటి పొడి మీద ఉన్న అన్ని జీవులు కూడా యోగా పనికొస్తుంది. దీనివల్ల యోగా వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక పరమైనటువంటి అంశాల్లో యోగా చేసినట్లయితే మనకి హాయిగా జీవించడానికి అవకాశం ఉన్నది. యోగా వల్ల శాంతి సమకూరుతుంది. తర్వాత నైతికత, ఏకాగ్రత, ధ్యానం వల్ల ఏకాగ్రత ఎంతో మనకు ఉపయోగపడుతుంది. అట్లనే జ్ఞానం కూడా, జ్ఞానేంద్రియాలను నియంత్రించుకొని పంచేంద్రియాలను నియంత్రించుకోవడమే ధ్యానము. ఎప్పుడైతే మనం జ్ఞానేంద్రియాలు మన చేతుల్లో, మన నియంత్రణలో ఉంచుకుంటామో మన ఆరోగ్యం పెరుగుతుంది. దీన్ని యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మొట్టమొదటిగా మన ప్రధానమంత్రి గారు
2014 సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో యోగాని అమలు చేసే విధంగా ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రవేశపెట్టి 2014 డిసెంబర్లో దాన్ని ఏకాగ్రయంగా అన్ని దేశాలను తీర్మానం తీసుకొని 2015 నుంచి జూన్ 21 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రచారం చేసి పెంపొందించాలా యోగా ప్రచారాన్ని యోగా ఆచరణని అభివృద్ధి చేయాలా. తద్వారా శాంతియుతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి మనకు అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దీనికి ప్రధానమంత్రి గారు కూడా అందరు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఈ ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి సంవత్సరం 35 దేశాల నుంచి 84 దేశాల నుంచి 35,985 సభ్యులు ఒకసారి జమ చేసి యోగాని ఆచరణ దిశగా మనిషి దాన్ని కూడా అందరికీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం తీసుకొచ్చినటువంటి ఈ ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుంది. అట్లనే యోగా ఎప్పుడూ 2500 సంవత్సరాల పైన యోగా ధ్యానం అనేవి ఉన్నాయి, కానీ అవి ప్రాచుర్యంలోకి రాలే. ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మొట్టమొదట ఇది ఢిల్లీలో నిర్వహించడం జరిగింది 50,000 తర్వాత 2వ సంవత్సరం 30,000 మంది సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 20,000 నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం యోగా దినోత్సవం సందర్భంగా 7,000 నిర్వహించడం జరుగుతున్నది. ఈ మహిళా సాధికారతలు దీంట్లో టీమ్గా చేర్చడం చాలా ఆనందదాయకం, అభిలషణీయం, అందరూ కూడా అభినందనీయం. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఆచరించి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, ఒక సమాజం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అది యోగా ద్వారా సమకూరడానికి అవకాశం ఉందని ఎన్నో ప్రయోగాలు రుజువు చేశాయి. సో మానవ జన్మ అనేది మహోత్కృష్టమైనటువంటిది, తిరిగి రానటువంటిది. ఈ జన్మని సార్థకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమొత్తం అన్నారు మన పూర్వీకులు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ సక్రంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమొత్తం అన్నారు. అంటే అన్నిటికీ మూలమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఈ యోగా దిన సందర్భంగా మనం కోరుకోవచ్చు, అంటే నిర్వహించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే యోగా అనేది మహోత్కృష్టమైనటువంటిది. మానవ జన్మ ఎలాంటిదో యోగా కూడా అలాంటిది. మానవ జన్మని ఆరోగ్యంగా ఉండాలంటే యోగా నిత్యం మనం ఆచరించామంటే మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అందరూ యోగాని నేర్చుకోవాలని, ఆచరించాలని, సాధన చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఈరోజు కొత్తగూడెంలోని ప్రకృతి ఆశ్రమంలో సుగుణారావు గారు యోగా టీచర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన వారందరికీ ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు యోగా అంటే ఏంటి, యోగా ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనేది చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. యోగా అంటే యూజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది యోగా. యోగా అంటే కలయిక, కూడిక, కలుపుట. ఏ మనిషి అయితే శరీరాన్ని, మనసుని ఒక దగ్గర ఉంచి ఒక పని చేస్తాడో 100% సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. యోగాలో ఆసనాలు ఉంటాయి. ఆసనం అంటే స్థిరంగా, సుఖంగా ఒక భంగిమలో కూర్చోడాన్ని ఆసనం అంటారు. ప్రాణాయామ ఉంటుంది. ప్రాణాయామ అంటే ప్రాణ అంటే ప్రాణశక్తి, ఆయామం అంటే విస్తరణ. ప్రాణశక్తిని విస్తరించేది, ఆయుష్ని పెంచేది, లంగ్ కెపాసిటీని పెంచేది ప్రాణాయామం. మెడిటేషన్ ఉంటుంది. ఇందులో మెడిటేషన్ అంటే మనలోకి మనం చేసే ప్రయాణమే మెడిటేషన్. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా యోగా చేయాలి. బ్రెయిన్ బాగా షార్ప్ అవడానికి పనిచేస్తుంది. తర్వాత లంగ్ కెపాసిటీ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. బీపీ, షుగరు అలాంటివి రాకుండా ఉండడానికి పనిచేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీ పెరగడానికి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి, మనలో ఒక మనిషి ఉన్నతంగా ఎదగడానికి కూడా, సంఘంలో, సమాజంలో గుర్తించబడడానికి కూడా యోగా ఒక ముఖ్య కారణం. కాబట్టి యోగా డే రోజే మాత్రం కాకుండా యోగా ప్రతి ఒక్కరు చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. సారు 77 సంవత్సరాలు అని చెప్పారు. అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, అలాంటి వాళ్ళు అంటే యోగా మీద ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే దాని రిజల్ట్ అలా ఉంటుందనేది మనకి అర్థమవుతుంది. అంటే రిటైర్ అయినా కూడా, అంటే విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడేది యోగా అనేది అర్థమవుతుంది. నరేంద్ర మోదీ గారి నుంచి కూడా
ప్రతి ఒక్కరు కూడా ఏజ్ అనేది పక్కకు పెడితే వయసుకి సంబంధం లేదు, మనసు ఎంతో యాక్టివ్గా ఉంది, ఇతరులను కూడా ఉత్సాహపరిచేలాగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగేలాగా మాట్లాడడం అనేది ఒక యోగా వల్లనే సాధ్యమవుతుంది. అది ఆల్రౌండ్ అంటే మనసు శరీరం రెండు ఆరోగ్యంగా ఉండడానికి, ఎంతకాలం అయినా సరే చిరంజీవుల్లాగా ఉండడానికి ఉపయోగపడేది యోగా. అందరూ తమ అమూల్యమైన పనులను పక్కకు పెట్టి ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసేవారు ఉన్నారు. వారు డ్యూటీకి వెళ్ళే పనులు ఉన్నా కూడా నేను కూడా అందులో ఉన్నాను. నేను ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా చేస్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి. రోజు యోగా ప్రాక్టీస్ నాకు చేతనైనంత వరకు నాకు నా పరిధిలో ఉన్న లేడీస్కి పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉంటాను. ఈ యోగాని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ని రోగాలైనా ఏ రోగమైనా కూడా మందులు అవసరం లేకుండా మనలోని రక్త ప్రసరణని మనము సరిదిద్దుకుంటూ చేసుకున్నట్టయితే, యోగా చేసుకున్నట్టయితే ఏ రోగాలు కూడా దరిచేరు అనేది నేను కూడా ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. కాబట్టి ఈ విషయం యోగా అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటే అసలు మందుల అవసరం కూడా ఉండదు అనేది నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినందుకు సుగుణారావు గారికి ప్రతి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తూ ఈ పెద్దలందరి సమక్షంలో వారి భావాలను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.